ఓం శాంతి. జనవరి 21వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఉదయమే లేచి తండ్రితో మధురమైన ఆత్మిక సంభాషణ చేయండి. తండ్రి ఏ శిక్షణలనైతే ఇచ్చారో వాటిని నెమరు వేస్తూ ఉండండి. ప్రశ్న: రోజంతా సంతోషంగా గడవాలంటే దానికోసము ఏ యుక్తిని రచించాలి? జవాబు: రోజు అమృతవేళ లేచి జ్ఞాన విషయాలలో రమించండి. మీతో మీరు మాట్లాడుకోండి. మొత్తం డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను స్మరణ చేయండి. తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు రోజంతా సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులు తమ చదువును రివైజ్ చేసుకుంటూ ఉంటారు. అలా పిల్లలైన మీరు కూడా మీ చదువును రివైజ్ చేస్తూ ఉండండి. పాట: ఈరోజు మానవుడు అంధకారములో ఉన్నాడు. ఓం శాంతి. మధురాతి మధురమైన సికీలధే పిల్లలు పాటను విన్నారు. మీరు భగవంతుని పిల్లలు కదా. భగవంతుడు మనకు దారి చూపిస్తున్నారని మీకు తెలుసు. మేము అంధకారములో ఉన్నామని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తి మార్గము ఉన్నదే అంధకార మార్గము. మేము మిమ్మల్ని కలుసుకునేందుకు భ్రమిస్తున్నామని భక్తులు అంటారు. ఒక్కోసారి తీర్థయాత్రలకు వెళ్తారు. ఒక్కోసారి ఒక్కో చోట దానపుణ్యాలు చేస్తూ ఉంటారు. మంత్రాలు జపిస్తూ ఉంటారు. అనేక రకాల మంత్రాలను ఇస్తారు. అయినా కానీ తాము అంధకారములో ఉన్నారని ఎవరు అర్థం చేసుకోరు. ప్రకాశం అంటే ఏమిటి అనేది ఏమీ అర్థం చేసుకోరు. ఎందుకంటే వారు అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరైతే అంధకారంలో లేరు. మీరు వృక్షములో మొట్టమొదట వస్తారు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. మళ్ళీ మెట్లు దిగుతారు. మధ్యలో ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు వస్తారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ అంటుకడుతున్నారు. ఉదయాన్నే లేచి ఈ విధంగా జ్ఞాన విషయాలలో రమించాలి. ఇది ఎంత అద్భుతమైన నాటకమో! ఈ డ్రామా యొక్క ఫిల్మ్ రీల్ వ్యవధి 5000 సంవత్సరాలు. సత్యయుగ ఆయువు ఇంత, త్రేతాయుగ ఆయువు ఇంత. బాబాలో కూడా ఈ జ్ఞానమంతా ఉంది కదా. ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలీదు. పిల్లలు ఉదయాన్నే లేచి 1 తండ్రిని స్మృతి చేయాలి. 2 సంతోషంగా జ్ఞానాన్ని స్మరణ చేయాలి. ఇప్పుడు మనము మొత్తము డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాము. తండ్రి అంటారు, కల్పము యొక్క ఆయువు 5000 సంవత్సరాలే. కానీ మనుషులు లక్షల సంవత్సరాలని అంటారు. ఇది ఎంత అద్భుతమైన నాటకము! తండ్రి కూర్చొని ఏ శిక్షణనైతే ఇస్తారో దానిని మళ్ళీ నెమరు వేయాలి, రివైజ్ చేయాలి. విద్యార్థులు చదువును రివైజ్ చేస్తారు కదా. మధురాతి మధురమైన పిల్లలైన మీరు మొత్తం డ్రామాను తెలుసుకున్నారు. ఇది అనాది అవినాశీ డ్రామా అని బాబా ఎంత సహజరీతిలో అర్థం చేయించారు. ఇందులో గెలుస్తారు, మళ్ళీ ఓడిపోతారు. ఇప్పుడు చక్రము పూర్తయింది.
ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. తండ్రినైన నన్ను స్మృతి చేయండని తండ్రి నుండి ఆజ్ఞ లభించింది. ఈ డ్రామా జ్ఞానాన్ని తండ్రి ఒక్కరే ఇస్తారు. నాటకం అనేది ఎప్పుడైనా లక్షల సంవత్సరాలు ఉంటుందా? ఉంటే అది ఎవరికీ గుర్తుండదు కూడా. ఇది 5000 సంవత్సరాల చక్రము. ఇది మొత్తం మీ బుద్ధిలో ఉంది. ఇది ఎంత చక్కని గెలుపు ఓటముల ఆట. ఉదయం లేచి ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. మన చేత బాబా రావణుడిపై విజయము పొందేలా చేస్తారు. ఇటువంటి విషయాలను ఉదయమే లేచి మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు అలవాటైపోతుంది. ఈ అనంతమైన నాటకము గురించి ఎవరికీ తెలీదు. నటులై ఉండి కూడా డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలీదు. ఇప్పుడు మనము బాబా ద్వారా యోగ్యులుగా తయారవుతున్నాము. బాబా తమ పిల్లలను తమ సమానంగా తయారు చేస్తారు. తమ సమానంగా ఏమిటి? తండ్రి అయితే పిల్లలను తమ భుజాలపైకి ఎక్కించుకుంటారు. బాబాకు పిల్లలపై ఎంత ప్రేమ ఉంది! ఎంత చక్కగా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. నేనవ్వను, పిల్లలైన మిమ్మల్ని తయారు చేస్తాను. పిల్లలైన మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి మళ్ళీ టీచరుగా అయ్యి చదివిస్తాను. మళ్ళీ సద్గతి కొరకు జ్ఞానాన్నిచ్చి మిమ్మల్ని శాంతిధామానికి సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తాను. నేనైతే నిర్వాణధామములో కూర్చుండిపోతాను. లౌకిక తండ్రి కూడా కష్టపడి ధనాన్ని సంపాదించి సర్వస్వాన్ని పిల్లలకు ఇచ్చి స్వయం వానప్రస్థంలోకి వెళ్ళి భజనలు మొదలైనవి చేస్తారు. కానీ ఇక్కడైతే తండ్రి అంటారు, ఒకవేళ మీది వానప్రస్థావస్థ అయితే మీరు పిల్లలకు అర్థం చేయించి ఇక మీరు ఈ సేవలో నిమగ్నం అవ్వాలి. ఇక మళ్ళీ గృహస్థ వ్యవహారములో చిక్కుకోకూడదు. మీరు స్వకళ్యాణమును మరియు ఇతరుల కళ్యాణమును చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థావస్థ. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని వాణి నుండి అతీతంగా తీసుకువెళ్లేందుకు వచ్చాను. అపవిత్ర ఆత్మలైతే వెళ్ళలేరు. ఇది తండ్రి సన్ముఖంగా అర్థం చేయిస్తున్నారు. మజా కూడా సన్ముఖముగా ఉండటంలోనే ఉంటుంది. అక్కడైతే పిల్లలు కూర్చొని వినిపిస్తారు. ఇక్కడ తండ్రి సన్ముఖముగా ఉన్నారు. అందుకే మధుబన్కు మహిమ ఉంది కదా. తండ్రి అంటారు, ఉదయమే లేచే అలవాటు చేసుకోండి. భక్తిని కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు. కానీ దాని ద్వారా వారసత్వమైతే లభించదు. వారసత్వం అనేది రచయిత అయిన తండ్రి ద్వారా లభిస్తుంది. ఎప్పుడు రచన ద్వారా వారసత్వము లభించదు. అందుకే మాకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదని అంటారు. ఒకవేళ వారికి తెలిసి ఉన్నట్లయితే అది పరంపరగా కొనసాగుతూ ఉండేది. మనము ఎంత శ్రేష్ఠ ధర్మము వారిగా ఉండేవారము. మళ్ళీ ఎలా ధర్మభ్రష్టముగా కర్మభ్రష్టముగా అయ్యామని
పిల్లలు ఇది కూడా అర్థం చేయించాలి. మాయ బుద్ధికి గోడ్రేజ్ తాళం వేసేస్తుంది. అందుకే భగవంతుణ్ణి మీరు బుద్ధివంతుల బుద్ధి వంటివారు, ఇతని బుద్ధి తాళాన్ని తెరవండని అంటారు. ఇప్పుడైతే తండ్రి సన్ముఖముగా అర్థం చేయిస్తున్నారు. నేను జ్ఞానసాగరుణ్ణి, మీకు ఇతని ద్వారా అర్థం చేయిస్తాను. ఏ జ్ఞానమును? ఈ సృష్టి చక్రము యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఏ మనుష్య మాతృలు ఇవ్వలేరు. తండ్రి అంటారు, సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళడం కన్నా స్కూల్లో చదువుకోవడం మంచిది. చదువు సంపాదనకు ఆధారము. సత్సంగాలలోనైతే ఏమీ లభించదు. దానపుణ్యాలు చేయడం, ఇది అది చేయడం, కానుకలు ఇవ్వడం అంతా ఖర్చే ఖర్చు. ధనాన్ని కూడా సమర్పించడం, తల వంచి నమస్కరించడం నుదురు అరిగిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిని స్మరణ చేసే అలవాటు చేసుకోండి, మరియు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. తండ్రి అంటారు, ఇప్పుడు మీ ఆత్మపై బృహస్పతి దశ ఉంది. వృక్షపతి అయిన భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. మీకు ఎంత సంతోషముండాలి! భగవంతుడు చదివించి మనల్ని భగవాన్ భగవతీలుగా చేస్తారు. ఓహో, ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. ఇలా విచారసాగర మంథనము చేసే అలవాటు చేసుకోవాలి. తాతగారు మనకు ఈ తండ్రి ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. నేను ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటానని వారు స్వయం అంటారు. మీకు జ్ఞానము లభిస్తోంది కదా. జ్ఞానగంగలు జ్ఞానాన్ని వినిపించి పవిత్రంగా తయారు చేస్తారా, లేక గంగా నీరు పవిత్రంగా తయారు చేస్తుందా? ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, మీరు భారత్కు సత్యాతి సత్యమైన సేవను చేస్తారు. ఆ సంఘ సేవకులైతే హద్దు సేవ చేస్తారు. ఇది ఆత్మికమైన సత్యమైన సేవ. తండ్రి అర్థం చేయిస్తారు, భగవంతుడు పునర్జన్మరహితుడని భగవాను వాచ ఉంది. శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలను తీసుకుంటారు. గీతలో వారి పేరు వేశారు. నారాయణుని పేరు ఎందుకు వేయరు? శ్రీకృష్ణుడే శ్రీనారాయణునిగా అవుతారని కూడా ఎవరికీ తెలీదు. శ్రీకృష్ణుడు రాకుమారుడు. ఆ తర్వాత రాధతో స్వయంవరం జరిగింది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది. శివబాబా మనల్ని చదివిస్తున్నారని అర్థం చేసుకుంటారు. వారు తండ్రి కూడా, టీచరు మరియు సద్గురువు కూడా. సద్గతిని ఇస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు శివుడే. వారంటారు, నన్ను నిందించేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. పిల్లలు ఒకవేళ చదవకపోతే టీచర్ పరువు పోతుంది. తండ్రి అంటారు, మీరు నా పరువును పోగొట్టకండి, చదువుతూ ఉండండి. లక్ష్యము ఉద్దేశమైతే ఎదురుగా నిలబడి ఉంది. గురువును నిందించేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరన్న మాటను ఆ గురువులు తమకు వర్తించేలా చెప్పుకుంటారు. దాంతో మనుషులు భయపడిపోతారు. ఏ శాపము ఇవ్వకూడదని అనుకుంటారు.
గురువు ద్వారా లభించిన మంత్రాన్ని వినిపిస్తూ ఉంటారు. సన్యాసులను మీరు ఇంటిని ఎలా వదిలారు అని అడిగితే ఈ వ్యక్త విషయాలను అడగకండని అంటారు. అరే, ఎందుకు చెప్పరు? మీరు ఎవరనేది మాకు ఎలా తెలుస్తుంది? తెలివైన బుద్ధి గలవారు ఇలా మాట్లాడతారు. అజ్ఞాన కాలములో కొందరికి నశ ఉంటుంది. స్వామి రామతీర్థుడికి స్వామినారాయణ అనే అనన్య శిష్యుడు ఉండేవాడు. అతని పుస్తకాలు మొదలైనవి బాబా చదివారు. బాబాకు ఇవన్నీ చదివే అభిరుచి ఉండేది. బాల్యములో వైరాగ్యము కలుగుతూ ఉండేది. ఆ తర్వాత ఒకసారి సినిమా చూశారు. అంతే, వృత్తి పాడైపోయింది. సాధు వృత్తి మారిపోయింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆ గురువులు మొదలైన వారంతా భక్తి మార్గము వారు. సర్వుల సద్గతిదాత అయితే ఒక్కరే. వారినే అందరూ తలుచుకుంటారు. నాకైతే గిరిధర గోపాలుడు తప్ప ఇంకెవ్వరూ లేరని పాడతారు కూడా. గిరిధర అని శ్రీకృష్ణుణ్ణి అంటారు. వాస్తవానికి నిందలు ఈ బ్రహ్మ పొందుతారు. శ్రీకృష్ణుడి ఆత్మ అంతిమములో పల్లెటూరి బాలునిగా తమోప్రధానంగా ఉన్నప్పుడు నిందలు పడ్డారు. వాస్తవానికి ఇతనే శ్రీకృష్ణుడి ఆత్మ కదా. పల్లెటూరిలో పెరిగారు. దారిలో వెళ్తుండగా బ్రాహ్మణుడు చిక్కుకుపోయారు. అనగా బాబా ప్రవేశించారు. ఆ తర్వాత ఎన్ని నిందలు పడ్డారు. అమెరికా వరకు ఈ విషయము వ్యాపించింది. ఇది అద్భుతమైన డ్రామా. ఇప్పుడు మీకు తెలిసింది కావున సంతోషం కలుగుతుంది. ఈ చక్రము ఎలా తిరుగుతుందనేది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. మనము బ్రాహ్మణులుగా ఎలా ఉండేవారమో ఆ తర్వాత దేవతలుగా క్షత్రియులుగా ఎలా అయ్యామనేది అర్థం చేయిస్తారు. ఇది 84 జన్మల చక్రము. ఇదంతా స్మృతిలో ఉంచుకోవాలి. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. వీటి గురించి ఎవరికీ తెలీదు. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని పిల్లలైన మీరు భావిస్తారు. ఇందులో కష్టమేమీ లేదు. ఇక్కడ ఆసనాలు మొదలైనవి వేయమని ఎవరూ చెప్పరు. హఠయోగాన్ని ఎంత కఠినంగా నేర్పిస్తారంటే ఇక అడగకండి. కొందరికైతే మెదడే పాడైపోతుంది. తండ్రి ఎంత సహజంగా సంపాదన చేయిస్తారు. ఇది 21 జన్మల కొరకు సత్యమైన సంపాదన. మీ అరచేతిలో వైకుంఠము ఉంది. తండ్రి పిల్లల కోసం స్వర్గమనే కానుకను తీసుకువస్తారు. ఇలా మనుషులెవ్వరూ అనలేరు. తండ్రే అంటారు. ఇతని ఆత్మ కూడా వింటుంది. పిల్లలు ఉదయాన్నే లేచి ఇలా ఆలోచించాలి. భక్తులు కూడా ఉదయాన్నే ఒక చిన్న సంచిలో చేయి పెట్టి గుప్తంగా మాలను జపిస్తూ ఉంటారు. దానిని గోముఖమని అంటారు. దాని లోపల చేయి పెట్టి రామా రామా అని అంటూ మాల తిప్పుతారు. వాయిద్యం మ్రోగుతున్నట్లుగా ఉంటుంది. వాస్తవానికి తండ్రిని స్మృతి చేయడమే గుప్తమైన స్మృతి. అజపాజపము అని దీనినే అంటారు. ఇది ఎంత అద్భుతమైన డ్రామా అనే సంతోషము ఉంటుంది. ఇది అనంతమైన నాటకము.
ఇది మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా ఇది నెంబరువారు పురుషార్థానుసారముగా ఉంది. వాస్తవానికి ఇది చాలా సహజము. మనల్నైతే ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు. కేవలం వారినే స్మృతి చేయాలి. వారసత్వము కూడా వారి నుండే లభిస్తుంది. ఈ బాబా అయితే తక్షణమే అంతా వదిలేశారు. ఎందుకంటే మధ్యలో బాబా ప్రవేశించారు కదా. సర్వస్వాన్ని ఈ మాతలకు అర్పించారు. ఇంత పెద్ద స్థాపన చెయ్యాలి, కావున సర్వస్వాన్ని ఈ సేవలో పెట్టండని తండ్రి అన్నారు. ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వకూడదు. అంతగా నష్టోమోహులుగా ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. మీరాబాయి లోకమర్యాదలను, వికారీ కులమర్యాదలను వదిలేశారు. కావున ఆమె పేరు ఎంత ప్రఖ్యాతి చెందింది. ఈ కన్యలు కూడా మేము వివాహము చేసుకోమని అంటారు. లక్షాధికారులవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, మేము వివాహము చేసుకోము. మేమైతే అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకుంటామని అంటారు. ఇటువంటి నష ఎక్కాలి. పిల్లలను అనంతమైన తండ్రి కూర్చొని అలంకరిస్తారు. ఇందులో ధనము మొదలైన వాటి అవసరం కూడా లేదు. వివాహానికి ముందు వనవాహములో కూర్చోబెడతారు. చినిగిపోయిన పాత బట్టలను వేయిస్తారు. మళ్ళీ వివాహము తర్వాత కొత్త బట్టలు, నగలు మొదలైనవి వేయిస్తారు. ఈ తండ్రి అంటారు, నేను మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరిస్తున్నాను. తరువాత మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇలా ఇంకెవ్వరూ అనలేరు. తండ్రే వచ్చి పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తారు. అందుకే విష్ణువుకు కూడా 4 భుజాలను చూపిస్తారు. శంకరునితో పాటు పార్వతిని, బ్రహ్మతో పాటు సరస్వతిని చూపించారు. ఇప్పుడు బ్రహ్మకు పత్ని ఎవరూ లేరు. ఇతను తండ్రికి చెందిన వారిగా అయిపోయారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు! తల్లి తండ్రి అయితే వీరే కదా. ఇతను ప్రజాపిత కూడా. మళ్ళీ ఇతని ద్వారా తండ్రి రచిస్తున్నారు. కావున ఇతను తల్లి కూడా అవుతారు. సరస్వతి బ్రహ్మకు కుమార్తెగా పిలువబడతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఏ విధంగా బాబా ఉదయాన్నే లేచి విచారసాగర మంథనము చేస్తారో అలా పిల్లలు కూడా ఫాలో చెయ్యాలి. పిల్లలైన మీకు తెలుసు, ఈ గెలుపు ఓటముల అద్భుతమైన ఆట తయారు చేయబడి ఉంది. దీనిని చూసి సంతోషము కలుగుతుందే కానీ ద్వేషము కలగదు. మనము మొత్తం డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాము. కావున ద్వేషమన్న మాటే లేదని మనము భావిస్తాము. పిల్లలైన మీరు కష్టపడాలి కూడా. గృహస్థ వ్యవహారములో ఉండాలి. పావనంగా తయారయ్యే బాధ్యతను తీసుకోవాలి. యుగళులమైన మేము కలిసి ఉంటూ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము. అయితే కొందరు ఫెయిల్ కూడా అవుతారు. బాబా చేతిలో శాస్త్రాలు మొదలైనవేమీ లేవు. నేను బ్రహ్మ ద్వారా మీకు సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తానని శివబాబా చెప్తున్నారు.
శ్రీకృష్ణుడు కాదు. ఎంత తేడా ఉంది! అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. తండ్రి, టీచర్ మరియు సద్గురువుకు నింద తీసుకువచ్చే కర్మలేవీ జరగకూడదు. పరువు పోగొట్టే పనులేవీ చేయకూడదు. 2వ పాయింట్, విచారసాగర మంథనము చేసే అలవాటు చేసుకోవాలి. తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభించిందో దానిని స్మరిస్తూ అపారమైన సంతోషములో ఉండాలి. ఎవ్వరిని ద్వేషించకూడదు. వరదానము: సంపూర్ణత యొక్క ప్రకాశము ద్వారా అజ్ఞానమనే పరదాను తొలగించే సెర్చ్ లైట్ భవ. వివరణ: ఇప్పుడు ప్రత్యక్షతా సమయము సమీపంగా వస్తోంది. అందుకే అంతర్ముఖిగా అయ్యి గుహ్యమైన అనుభవాలనే రత్నాలతో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి. ఎటువంటి సర్చ్లైట్గా అవ్వండి అంటే మీ సంపూర్ణత యొక్క ప్రకాశంతో అజ్ఞానమనే పరద తొలగిపోవాలి. ఎందుకంటే ధరిత్రి సితారలైన మీరు ఈ విశ్వాన్ని అలజడి నుండి రక్షించి సుఖమయ ప్రపంచాన్ని, స్వర్ణిమ ప్రపంచాన్ని తయారు చేసేవారు. పురుషోత్తమ ఆత్మలైన మీరు విశ్వానికి సుఖశాంతులనే శ్వాసను అందించేందుకు నిమిత్తులు. స్లోగన్: మాయ మరియు ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి దూరంగా ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఎప్పుడైతే మనసుకు సదా శుభ భావనను మరియు శుభమైన ఆశీర్వాదాలనిచ్చే న్యాచురల్ అభ్యాసము ఉంటుందో అప్పుడు మీ మనసు బిజీ అయిపోతుంది. మనసులో ఏదైతే అలజడి కలుగుతుందో దాని నుండి స్వతహాగానే దూరమైపోతారు. మీ పురుషార్థములో అప్పుడప్పుడు ఏదైతే నిరాశపడుతూ ఉంటారో అలా అవ్వరు. మ్యాజిక్ మంత్రము వేసినట్లు అవుతుంది. ఓం శాంతి.